ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 20వ అధ్యాయం. సాయి నాటిన కల్పవృక్షాలు. పండ్లను బట్టి చెట్టును విలువ కట్టాలి. అలానే ఎందరిని పరిపూర్ణులుగా చేశారన్న దానిని బట్టి ఆ సద్గురువును తెలుసుకోవచ్చు. కాని అందరికంటే గొప్ప సిద్ధపురుషుడు భగవంతుడే. ఆయన అన్ని మతాలకు చెందిన ఎందరిని అనంతమైన కాలగతిలో తన ప్రతిరూపాలుగా చేసి భూమిపై ప్రతిష్ఠించాడో ఎవరు చెప్పగలరు? కాని ఆయన దీనికంతటికీ కర్తృత్వం ఎన్నడూ వహించరు. అన్నీ తానే చేస్తున్న సంగతి జీవులకు తెలియనివ్వరు. సద్గురువులలోకెల్లా అగ్రేసరులైన సాయిబాబా వలన ఎందరూ పూర్ణ పురుషులయ్యారో స్పష్టంగా తెలియటం లేదు. ప్రొద్దు గ్రూకిన కొద్దీ నక్షత్రాలొక్కొక్కటే ఆకాశంలో ప్రకటమైనట్లు కాలం గడుస్తూ ఉంటే శ్రీసాయి వలన పూర్ణులైన వారి సంగతులు ఒక్కొక్కటే బయటకొస్తున్నాయి. సాయి రెండవసారి షిరిడీకి వచ్చే ముందు గాడ్గి మహారాజ్ అను సిద్ధపురుషుని రూపొందించిన విషయం చూశాము. శ్రీ ఉపాసనీ బాబా పాండిత్యానికి భక్తికి ప్రఖ్యాతి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసనీ కుటుంబంలో మే 5, 1870న సట్నాలో జన్మించాడు కాశీనాథ్. బడి చదువులు విడిచి కాలమంతా సంధ్యావందనం, యోగాభ్యాసము, విష్ణు సహస్రనామ పారాయణలో గడిపేవాడు. వివాహం చేశాక కూడా అతనిలో మార్పే లేదు. సరికదా ఒకనాడు ఇల్లు విడిచి కాలినడకన నాసిక్ చేరాడు. 2 నెలల తర్వాత తల్లికి జబ్బు చేసిందని తెలిసి తిరిగి వచ్చిన కొద్ది కాలానికే అతని భార్య, తల్లి మరణించారు. పెద్దలు రెండవ వివాహం చేసినా మళ్లీ ఇల్లు విడిచి వెళ్లిపోయి ఎన్నో కష్టాలు వచ్చి సాధు సాంగత్యం చేస్తూ ఉండేవాడు. తర్వాత మళ్లీ స్వగ్రామమైన సట్నాకు వెళ్తుండగా ఒక అడవిలో ఒక కొండ మీద గుహ కనిపించింది. అందులో కూర్చొని ప్రాయోపవేశం చేయదలిచి ఒక పెద్ద చెట్టు పైకెక్కి అందులో దూకాడు. అక్కడ నిరంతరం జపం చేస్తూ త్వరలో బాహ్యస్మృతి కోల్పోయాడు. ఒకనాడు మెలకువ వచ్చినప్పుడు ఒక దివ్య దర్శనమైంది. పక్కన ఎవరో నిల్చొని అతని చర్మం వలుస్తున్నారు. భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు. మళ్లీ బాహ్యస్మృతి కలిగేసరికి విపరీతమైన దాహమేసింది. పక్కనే వాననీరు చిన్న మడుక్కట్టి ఉంటే త్రాగి వాటితో శరీరం తుడుచుకున్నాడు. 4వ రోజు మరో దర్శనమైంది. దప్పికతో తానొక కాలువ దగ్గరికెడుతున్నాడు. తనకొక వైపు ఒక ముస్లిం సాధువు, మరోవైపు ఒక సన్యాసి ఉన్నారు. వారిద్దరూ అతడి పాత చర్మం తీసివేసి లోపల బంగారం వంటి దేహం అతనికి చూపి, "ఎందుకు చావయత్నిస్తావ్? మేము నిన్నెన్నటికీ చావనివ్వము" అన్నారు. అప్పుడతడు గుహ నుండి దిగి జూలై 22, 1890న ఇల్లు చేరాడు. ఎన్నో నెలల తరబడి తాను సమాధి స్థితిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. 1 సంవత్సరంలోగా అతని తండ్రి, తాత, 2వ భార్య మరణించారు. కుటుంబం అప్పుల పాలయ్యేసరికి లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు ఆదుకున్నారు. తర్వాత అతడు వైద్యం అభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడై శ్రీమంతుడయ్యాడు. కాని వ్యాపారంలో అంతా నష్టపోయాడు. బంధువులు 3వ వివాహం చేశాక ఆ దంపతులు యాత్రలు చేశారు. ఓంకారేశ్వర్లో అతడు తీవ్ర సమాధి స్థితిలో నుండగా భార్య భయపడి నీరు చల్లి మేల్కొల్పింది. అప్పటి నుండి అతనికి గాలి పీల్చడం ఎంతో కష్టమయ్యేది. నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది. ఏ వైద్యానికి ఆ బాధ తగ్గలేదు. చివరకు యోగంలో వచ్చిన బాధను యోగపూర్ణులే తొలగించగలరని తలచి భార్యను ఇంట వదిలి 1911లో అట్టివారిని వెతుకుతూ బయలుదేరాడు కాశీనాథ్. అతడు రాహురిలో యోగి కులకర్ణిని దర్శిస్తే ఆయన, "నీవు మంచి స్థితిలో ఉన్నావు. నిన్ను సాయిబాబా మాత్రమే ఉద్ధరించగలరు" అన్నారు. కాని సాయి ముస్లిం అని తలిచి వారిని దర్శించలేదు కాశీనాథ్. తర్వాత దారిలో ఒక వృద్ధుడు కనిపించి, "చన్నీరు త్రాగవద్దు, వేడినీరు మాత్రమే త్రాగు" అని చెప్పాడు. అతడా మాట లెక్క పెట్టక వేరొక చోట నీరు త్రాగడానికి కాలువకు వెళ్తుంటే
ఆ వృద్ధుడే మళ్లీ ఎదురై మందలించి పక్క గ్రామంలో వేడినీరు తాగమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు. కాశీనాథుడు ఆశ్చర్యపడి అలానే చేశాడు. బాధ చాలా వరకు తగ్గింది. తర్వాత అతడు ఖేడ్గాంభేట్లో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీనారాయణ్ మహారాజ్ను దర్శించాడు. ఆయన అతనికి తాంబూలమిచ్చి, నీవు లోపల బయట బంగారం పూసినట్లు మంచి యోగస్థితిలో ఉన్నావు, నీవు కోరదగినదేమీ లేదు అన్నారు. అతని బాధ మాత్రం తగ్గలేదు. అతడు మరలా యోగి కులకర్ణిని దర్శించాడు. ఆయన వెనుకటి సలహానే ఇచ్చాడు. గత్యంతరం లేక జూన్ 27, 1911 షిరిడీ చేరాడు కాశీనాథ్. 2 రోజులు సాయి సన్నిధిలో ఉండడంతోనే అతని బాధ మటుమాయమైంది. అయినా అతనికి ఫకీరు సన్నిధి దుర్భరమనిపించి తిరిగి వెళ్లటానికి అనుమతి కోరాడు. నీవు వెళ్లవద్దు, వెడితే 8వ రోజుకు రావాలి అన్నారు బాబా. ఆ మాట అతనికి నచ్చలేదు. అప్పుడు సాయి, సరే వెళ్ళు, నేను చేసేది చేస్తాను అన్నారు. కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడిచినా 8వ రోజుకు 20 మైళ్లలోనున్న కోపర్గాం చేరాడు. అక్కడ ప్రథమంగా షిరిడీ పోతున్న భక్తులు బలవంతాన అతన్ని తోడుగా తీసుకెళ్లారు. సాయి అతన్ని చూస్తూనే నవ్వి, నీవు వెళ్ళి ఎన్ని రోజులైంది అన్నారు. 8 రోజులైందన్నాడు కాశీనాథ్. అప్పుడు అతన్ని వాడాలో ఉండమని బాబా ఆజ్ఞాపించారు. ఈసారి అతడు ఆయన మాటకు తలవొగ్గాడు. షిరిడీలో నిత్యము భక్తుల అనుభవాలు వినడంతో అతని మనస్సు క్రమంగా మారింది. ఒకరోజు బాబా అతని వైపు చూసి నవ్వుతూ భక్తులతో అన్నారు, ఒకప్పుడు ఒక స్త్రీ గర్భిణి అయి కొన్ని సంవత్సరాలైనా ప్రసవించలేదు. ఆమెను వేడినీరు మాత్రమే తాగమని చెప్పాను. ఆమె నా మాట లెక్క చేయక నీరు త్రాగడానికి ఒక కాలువకు వెళ్తున్నది. ఆమె గర్భంలోని బిడ్డలు నశిస్తారేమోనని నేను ఆమెను మరలా మందలించాను. పక్క గ్రామంలో వేడినీరు త్రాగాక ఆమెకు బాధ చాలా వరకు తగ్గింది అన్నారు. తనకు 2 సార్లు దర్శనమిచ్చిన వృద్ధుడు ఆయనేనని గుర్తించి పులకించాడు కాశీనాథ్. తర్వాత బాబా, కొన్ని వేల సంవత్సరాలుగా మనం ఇద్దరికీ రుణానుబంధమున్నది అని. ఒక బావి పక్క చెట్టు మీద 2 పక్షులుండేవి. ఒకటి బావిలో పడితే దానిని రక్షించడానికి రెండవది తన ప్రాణాలు తెగించవలసి వచ్చింది అన్నారు. మాయలో పడిన శిష్యుని రక్షించడానికి సద్గురువు అవతరించవలసి వచ్చిందని వారి భావం కాబోలు. తర్వాత కాశీనాథ్తో ఎవరితోనూ సంబంధం లేకుండా మౌనంగా ఖండోబా ఆలయంలో 4 సంవత్సరాలుండు, ఖండోబా కృప లభిస్తుంది అన్నారు బాబా. రోజు శ్రీ కాశీనాథ్ స్వయంగా వంట చేసుకుని మొదట మసీదులో సాయికి నివేదించి తర్వాత భోంచేసేవాడు. ఒకరోజు, నేనక్కడికి వస్తే నీవు గుర్తిస్తావా అన్నారు బాబా. అతడికేమీ అర్థం కాలేదు. ఒకరోజు ఒక నల్ల కుక్క అన్నం కోసం అతని వెంట పడింది. దానిని తరిమేసి నివేదనతో మసీదు చేరగా సాయి, ఇంత దూరం రానక్కర్లేదు, నేనక్కడే ఉన్నాను, ఆ నల్ల కుక్క నేనే అన్నారు. మరొకసారి అతడు వంట చేస్తుంటే ఒక బిచ్చగాడు ఆశగా చూస్తున్నాడు. ఆచారవంతుడైన కాశీనాథ్ అతన్ని తిట్టి వెళ్ళగొట్టాడు. సాయి ఆనాడు నివేదన అంగీకరించగా, అక్కడ హరిజనుడి రూపంలోనున్న నన్ను తిట్టావు, నీవెక్కడ చూస్తే అక్కడే ఉన్నాను, గుర్తుంచుకో అన్నారు. అతడు సాయి చెప్పినది మరచి వేదాంత గోష్ఠి చేస్తుంటే ఆయన మందలించేవారు. ఇలా 3 సంవత్సరాలకు పైగా గడిచింది. ఆ కాలంలో అతడెన్నో బాధలు అనుభవించాడు. ముక్కోపము, ఆత్మాభిమానము గలవాడేమో ఈ బాధలు మరీ తీవ్రంగా ఉండేవి. ఒకప్పుడు కొన్ని మాసాలు అన్నద్వేషం అనుభవించాడు. తుంటరులైన యువకులు ఆయన్ను ఎన్నో రీతులా బాధించేవారు. ఆ బాధలు భరించలేక అతడెన్నోసార్లు షిరిడీ వదిలి వెళ్లాలనుకున్నాడు. కాని సాయి వెళ్లనివ్వలేదు. నీవిప్పుడెంత ఓర్చుకుంటే నీ భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది. 4 సంవత్సరాలు ఇక్కడుంటే నా స్థితే నీకు కలుగుతుంది అనేవారు. కాని అతడు సుమారు 3.5 సంవత్సరాలు ఉన్నాక సాయితో చెప్పకుండా భక్తులతో కలిసి ఖరగ్పూర్ వెళ్ళిపోయాడు. కాని
అప్పటికే అతనిలో యోగశక్తులు ప్రకటమయ్యేవి. ఉదాహరణకు, నేవాసా నుండి కొందరు భక్తులతో నరహరి సాయిని దర్శించాడు. కాని ఆయన ముస్లిమని శంకించాడు. వెంటనే సాయి అతనికేసి ఉరిమి చూశారు. అతడు బయటికి పోయి ఖండోబా ఆలయంలో ఉన్న ఉపాసనీ శాస్త్రికి నమస్కరించబోయాడు. ఆయన తన కాళ్ళు వెనక్కు తీసుకుని, నీవు బ్రాహ్మణుడవు, సాయి ముస్లిం, నువ్వు ఆయనకు నమస్కరించకూడదు, అటువంటప్పుడు నీతో నాకేం పని అన్నారు. చివరకు ఆయన షిరిడీ దగ్గరున్న సాకోరీలో ఉపాసనీ బాబాగా స్థిరపడి డిసెంబర్ 24, 1941న సమాధి చెందారు. శ్రీసాయి ఆదేశించినట్లు ఆయన 4 సంవత్సరాలు పూర్తిగా షిరిడీలోనే ఉంటే ఏమయ్యేదో. సయ్యద్ జలాలుద్దీన్. రెడ్ హిల్స్, తమిళనాడులో స్వామియార్గా ప్రసిద్ధికెక్కిన ఈ మహనీయుడు పేషావర్లో జన్మించి కొంతకాలం సైన్యంలో పనిచేశారు. ఈయన ఉన్మత్తావస్థలోనున్న అవధూతగా రెడ్ హిల్స్లో ఉండేవారు. ఈయన ఏ అంగట్లో తినుబండారాలు తీసుకున్నా వారికి ఆ వ్యాపారం అద్భుతంగా జరిగేది. ఒకరోజు ఆయన వీధి వెంట వెడుతుంటే ఒక పిచ్చివాడు ఎదురయ్యాడు. ఆయన అతని చెంప మీద కొట్టారు. వెంటనే అతనికి పిచ్చి తగ్గిపోయింది. ఎందరెందరో రోగులు ఆయన దగ్గరకొచ్చేవారు. ఆయన ఒక్కసారి రోగికేసి తీవ్రంగా చూసి ఏదో గొణుగుతూ ఆకాశం కేసి చూసేవారు. వెంటనే ఆ రోగం తగ్గవలసిందే. ఆయన 1955లో బుదూర్ అనే గ్రామం వద్ద సర్వీ తోటలో నివసించారు. వర్షాలు లేవని రైతులు ప్రాధేయపడితే ఆయన ఆకాశం కేసి చూసి ఏమో గుణిగేవారు. కొద్దిసేపట్లో తృప్తిగా వర్షం పడేది. ఒకసారి 10 రోజులు వర్షం కురిసి అంతా జలమయమై ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆయన సన్నిధిలో ఉన్న రామానుజం శెట్టియార్, కాశీ, మునుస్వామి, ఘనశ్యామ్ సింగులు తమకు వేడివేడి బిర్యానీ పెట్టించమన్నారు. ఆయన పకపకా నవ్వి ఆకాశం కేసి చూశారు. అంతలో కుటీరం ముందు ఒక జట్కా ఆగింది. 2 వ్యక్తులు పెద్ద పాత్ర నిండా వేడిగా నేతితో వండిన చికెన్ బిర్యానీ, అరటి ఆకులు తెచ్చిపెట్టి త్వరగా పాత్ర ఖాళీ చేసి ఇవ్వమన్నారు. భక్తులు వివరం అడిగితే, మేమెక్కడ్నుంచి వస్తే మీకెందుకు, మీరు కోరినది లభించింది కదా అన్నారు. భక్తులు విస్తుపోయి తృప్తిగా తిన్నారు. అలాగే టీ త్రాగే సమయమైంది. కుటీరంలో టీ పొడుము, చక్కెర ఉన్నాయి కాని పాలు లేవు. అనుకోగానే అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి 2 లీటర్ల పాలు పోసి వెళ్లిపోయాడు. వీరిలో ఘనశ్యామ్ సింగ్ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆ ఫకీరు గారి సేవ చేస్తుండేవాడు. జీవితాంతము బ్రహ్మచారిగా వారి సేవలోనే ఉండాలని ఆశించాడు. ఒక రాత్రి ఆ ఫకీరు నవ్వి, నీకు పెళ్ళవుతుంది, 3 బిడ్డలు కలుగుతారు అన్నారు. అలానే జరిగింది. అక్టోబర్ 28, 1964 సాయంత్రం 7 గంటలకు ఆ ఫకీరు, ఆవో జిబ్రాయిల్, ఏ మేరా ఆర్డర్ హై, దేవదూత అయిన ఓ జిబ్రాయిలు, ఇటురా, ఇది నా ఆజ్ఞ అని పెద్దగా కేకలేశారు. ఒక 4 గంటలలో తాము సమాధి కాబోతున్నామని చెప్పారు. సరిగ్గా 11:45 అల్లాహో అని 7 సార్లు స్మరించి భగవంతునిలో ఐక్యమయ్యారు. ఒకరోజు ఈ ఫకీరును మీ గురువెవరు అని అడిగాడు ఘనశ్యామ్. రేపు చెబుతామన్నారు. మరుసటి ఉదయమే 8 గంటలకు అతనిని బయటికెళ్లి సూర్యుని చూడమని సైగ చేశారు. చూడగా ఆ బింబంలో 5 నిమిషాల పాటు ద్వారకామాయిలో కూర్చున్న సాయిబాబా ముఖం దర్శనమిచ్చింది. ఆశ్చర్యంతో ప్రణమిల్లిన ఘనశ్యామ్కు నిన్నటి నీ ప్రశ్నకు సమాధానమిదే అన్నట్లు చిన్న సైగ చేసి నవ్వారు ఆ ఫకీరు. శ్రీరామ మారుతి మహారాజ్. 1910 సంవత్సరంలో ఒకరోజు బొంబాయి నుండి వచ్చిన త్రయంబకరావు, కులకర్ణి, మార్తాండ్ మొదలగున భక్తులతో సాయి, రేపు మాకు పర్వదినం
దీపావళి అన్నారు. మరురోజు ఉదయమే ఆయనెంతో సంతోషంగా, ఈరోజు నన్ను చూడటానికి నా తమ్ముడొస్తున్నాడు. ఒకప్పుడు మా ఇద్దరి భార్యల మధ్య తగు వచ్చింది. మేము వేరుగా ఉంటున్నాం అన్నారు. మధ్యాహ్నం ఆరతికి ముందు నానా చందోర్కర్తో మారుతి వస్తున్నాడు అన్నారు. ఆరతి ప్రారంభమైన కొద్దిసేపట్లో ఠాణే నుండి తమ భక్తులతో కలిసి శ్రీరామ్ మారుతి మహారాజ్ అను మహనీయుడొచ్చారు. వెంటనే సాయి ఆరతి ఆపించి తమ సోదరుని చూసి తమ చెంతకు రమ్మన్నట్లు నవ్వారు. తండ్రి దగ్గరకు బిడ్డలాగా రామమారుతి పరుగున వెళ్లి సాయిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. వారు ఒకరి చేతులొకరు ఎంతో ఆప్యాయంగా పట్టుకుని కూర్చున్నారు. తర్వాత ఆరతి కొనసాగించమని సాయి ఆదేశించారు. ఆరతయ్యాక ఆ మహనీయుడు ఖండోబాకు వెళ్లి అక్కడ నివసిస్తున్న ఉపాసనీ శాస్త్రితో రాముని సేవ విడువకు అని చెప్పారు. అతడు తమ భక్తులను సాయికి నైవేద్యంగా సిర తయారు చేయించారు. ఈలోగా బాబా వద్దకు భక్తులెద్దరూ తమ నైవేద్యాలను తెచ్చి సమర్పించారు. ఉండండి, ఈరోజు మొదట నా తమ్ముడిచ్చే నైవేద్యం తీసుకోవాలి అని కొద్దిసేపు వేచి ఉన్నారు బాబా. అది రాగానే ఎంతో సంతోషంగా దానిని కొంచెం తిని తర్వాత మిగిలిన నైవేద్యాలు తీసుకున్నారు. నాటి మధ్యాహ్నం, సాయంత్రం చావడి ఉత్సవంలోనూ ఆ మహాత్ముణ్ణి తమ చెంతనే ఉంచుకొని రాత్రి మాత్రం ఆయనను ఖండోబాలో నిద్రించమని పంపించారు సాయి. ఈ రీతిన తన తమ్ముని 14 రోజులు తమ చెంతనుంచుకుని పంపించారు సాయి. శ్రీరామ మారుతి మహారాజ్ శ్రీ బాలముకుంద స్వామిని గురువుగా ఆశ్రయించిన తమ పరాత్పర గురువు సాయినాథుడైనని చెప్పేవారు. తాననుసరించిన నాద సాంప్రదాయానికి ఆదిపురుషుడైన ఆదినాథుడే సాయినాథుడనేవారు. వీరు సెప్టెంబర్ 28, 1918 మహాసమాధి చెందారు. బహుశా ఎన్నో జన్మలుగా తమ శిష్యుడిగా ఉంటున్న మారుతి మహారాజ్ ఈ జన్మలో వేరొక గురువును ఆశ్రయించడాన్నే వారి భార్యల తగవుగా సాయి అభివర్ణించారేమో. శ్రీ శాంతావంజీ మహారాజ్ వీరు గుజరాత్లో గొప్ప మహనీయులు. వీరు సాధక దశలో చాలా కాలం హిమాలయాలలో ఉండి తర్వాత గంగా తీరంలో బ్రహ్మచారిగా 30 సంవత్సరాలు తీవ్రమైన గాయత్రి ఉపాసనలో ఉండేవారు. వారొకసారి తమ అనుభవం ఒకటి చెప్పారు. నేనొకప్పుడు పాలనపురం వద్ద బలరామ క్షేత్రంలో గాయత్రి సాధన చేస్తున్నాను. ఒకసారి మనస్సెంతకు ఏకాగ్రమవలేదన్న నిరాశతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోదల్చాను. ఒక శివ మందిరంలో దేవిని ప్రార్థించి గాయత్రిని స్మరించి నదిలో దూకపోతుండగా ఒక ఫకీరు నా వద్దకొచ్చారు. ఎంతో తేజోవంతమైన కళ్ళు, గడ్డమూకల ఆయన ఎంతో మధురంగా నవ్వుతూ వచ్చి నా చేయి పట్టుకొని తమ వెంట రమ్మన్నారు. నేను మంత్రముగ్ధుడనై వారి వెంటనే నడిచాను. వారు నాకు కలోల్ గ్రామానికి టికెట్ ఇచ్చి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. ఆయనెవరో నాకు అర్థం కాలేదు. కొంతకాలం తర్వాత నేను తరచూ హిమాలయాలకు వెళ్లి చివరకు నర్మదా తీరంలోని కరణాలిలో స్థిరపడ్డాను. పై దర్శనమైన 30 సంవత్సరాల తర్వాత 1976లో సూరత్లోని సాయిబాబా మందిరంలో దత్త జయంతికి గాయత్రి యజ్ఞం చేయమని నన్ను భక్తులు ఆహ్వానించారు. నేనంతవరకు ఏ సాయిబాబా మందిరమూ చూడలేదు. అక్కడొక రాత్రి బాబా స్పష్టంగా కలలో కనిపించి, నన్ను మరిచిపోయావా? 30 సంవత్సరాల క్రిందట బలరామ క్షేత్రంలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుంటే నిన్ను రక్షించినదెవరు అన్నారు. నాకెంతో ఆనందం కలిగింది. మరురోజు నేను ధ్యానానికి కూర్చోగానే గాయత్రీదేవి బదులు నాకు సాయిబాబా దర్శనమిచ్చి ప్రగాఢమైన ఆనందం అనుగ్రహించారు. మరింత భక్తి శ్రద్ధలతో ఆ మందిరంలో సాయి పూజ, గాయత్రి యజ్ఞము ముగించాను. గజానన్ మహారాజ్ గజానన్ పట్టేకర్ అను యువకునికి 8వ ఏట ఉపనయనం చేశాక అతని పినతండ్రి అతనికి మహనీయుల దర్శనము, ఆశీస్సులు ఇప్పించడానికి అతనిని షహపూర్ వద్ద నది ఒడ్డున ఉన్న
ఉదుంబర వృక్షం కింద విడిది చేసిన 3 సాధువుల వద్దకు తీసుకువెళ్లి వారికి నమస్కారం చేయించాడు. వారిలో ఒకరు గురుకృప వలన పట్టేకర్ మహనీయుడవుతాడని ఆశీర్వదించారు. తర్వాత అతని కుటుంబానికి సుపరిచితుడైన నానా చందోర్కర్ షిరిడీ దర్శించినప్పుడు, బాబా, నీ మిత్రుని కొడుకు గజానన్ నన్ను షహపూర్లోని నది ఒడ్డునున్న ఉదుంబర వృక్షం కింద దర్శించుకున్నాడు. నేను అప్పుడు అతనిని ఆశీర్వదించాను. అప్పుడు నాతో కూడా గురు సిద్ధారూఢులు, కళ్యాణ్ నివాసి అయిన రామ్ మారుతి స్వామి కూడా ఉన్నారు. నీవు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడ నదిలో స్నానం చేసి అచటి నా స్థానాన్ని కూడా దర్శించుకో అని చెప్పి పట్టేకర్కు ప్రసాదంగా పాలకోవా పంపారు. ఆ మాట విని ఆశ్చర్యపోయాడు నానా చందోర్కర్. తర్వాత అతడు హేమాత్ పంత్తో కలిసి మళ్లీ షిరిడీ వెళ్ళినప్పుడు సాయి, మీ గజానన్ ఆ మారుతి ఆలయంలో ఇంకెంతకాలం ఉంటాడు అన్నారు. తర్వాత హేమాత్ పంతు సాయి సచ్చరిత్ర ప్రతిని షహపూర్లోని ఆ ఉదుంబర వృక్షం కింద ఉంచి పూజించాడు. అంగోన్కవాడ్కు చెందిన సఖారాం మహారాజ్, గాడ్గే మహారాజ్ మొదలగు మహాత్ములు కూడా ఆ చెట్టు కింద తపస్సు చేసుకున్నారు. తర్వాత సాయి చెప్పినట్లే గజానన్ పట్టేకర్ ఎందరో మహనీయులను దర్శించి రత్నగిరి జిల్లాలోని పటగాం నివాసి అయిన శ్రీ దాదా మహారాజ్ అను మహనీయుని అనుగ్రహానికి పాత్రుడై తర్వాత గజానన్ మహారాజ్గా ప్రసిద్ధికెక్కారు. అలనాడు సాయితో కలిసి ఆ వృక్షం కింద అతనికి దర్శనమిచ్చిన రామమారుతి మహారాజ్ సాక్షాత్తు మారుతియేనని చెప్పి అక్కల్కోట స్వామి కూడా కొందరు భక్తులను వారి దర్శనానికి పంపేవారు. ఈ రామమారుతి మహారాజ్ తమ భక్తులతో శ్రీ గురు సిద్ధారూఢులు, శ్రీ సాయిబాబా వేరు కాదని తెలిపే ఎన్నో అనుభవాలు చెబుతూ ఉండేవారు. ఇమాంబాయి చోటేఖాన్ అనే భక్తుడు ఇలా అన్నాడు, నాకు తెలిసిన 2 ముస్లింలు బాబా వల్ల ఉద్ధరింపబడ్డారు. మా ఊరికి చెందిన షేక్ అబ్దుల్లాతో, బాబా, మనమీ రోజు చనిపోయినా మామూలుగానే 3వ రోజు కూడా గడిచిపోతుంది. ఇల్లు, భూమి మొదలగు వాటి వల్ల ఏమిటి ప్రయోజనం అన్నారు. షేక్ అబ్దుల్లా స్వగ్రామానికి తిరిగి వచ్చి తన ఇల్లు, వాకిలి, భార్యాబిడ్డలకు అప్పగించి వీధులలోనూ మహాత్ముల సమాధుల దగ్గర కాలం గడుపుతూ తనలో తాను గొణుక్కుంటూ ఉండేవాడు. అడుగకుండా ఎవరైనా పెడితేనే తినేవాడు. అతనికి 12 సంవత్సరాలలో అద్భుత శక్తులు ప్రాప్తించాయి. ఒకప్పుడు నేను ప్రయాణమవుతూ ఉంటే నన్ను వెళ్లవద్దని ఒక చోట పాము తారసిల్లుతుందన్నాడు. అది పగలు కావడాన నేనతని మాట వినలేదు. అతడు చెప్పిన చోట పాము కనిపించింది. మరోసారి అతనితో, మా ఊళ్ళో బీడీలమ్ముకొనే అబ్బాసేట్, భార్యాబిడ్డలను విడిచి ఎందుకు పిచ్చివాడిలా తిరుగుతావ్ అన్నాడు. నీకే తెలుస్తుందిలే అన్నాడా అబ్దుల్లా. అబ్బాస్ మళ్లీ అట్లానే అన్నాడు. అతని వైపుకు అదృశ్య వస్తువు విసిరినట్లు తన పిడికిలి విసిరి, నువ్వు అలాగే అవుగాక అన్నాడు అబ్దుల్లా. అబ్బాసేట్ ఆ క్షణంలోనే ఇల్లు, వ్యాపారము విడిచి పిచ్చివాడై వీధుల పాలైనాడు. భోపాల్ నుండి అన్వర్ ఖాన్ అనే వ్యక్తి ఒకప్పుడు షిరిడీ వచ్చి చావడిలో 12 మాసాలున్నాడు. అతడు తనకు సంసారం వద్దన్నాడు. ఖురాన్ మొదటి అధ్యాయంలోని ఒక వాక్యాన్ని అర్ధరాత్రి 101 సార్లు జపించమని, దరూద్ అనే అధ్యాయం పఠించమని కూడా సాయి చెప్పారు. తర్వాత బాబా అతనికి పాలకోవా ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాదు నగరానికి పొమ్మని ఆదేశించారు. అతను బొంబాయి చేరేసరికి అక్కడ ఖాసిం అను శ్రీమంతుడొకడు చిత్రంగా అన్వర్ ఖాన్ అరేబియా వెళ్లే ఏర్పాట్లు చేశాడు. అతడు మరెప్పుడూ తిరిగి రాలేదు. హీడా బేగ్ అను భక్తుడు సాయిని దర్శించాడు. అప్పుడు ఢిల్లీ నుంచి యాకూబ్ అనే మౌల్వీ కూడా షిరిడీ వచ్చి అహర్నిశలు ఖురాన్ పారాయణ చేస్తూ ఉండేవాడు. సాయి ఒకరోజు రాత్రి 3 గంటలకు హీడాబేగ్తో, నువ్విక్కడ ఉండవద్దు, కనాడ్ సమీపంలోని కంటోన్మెంట్ దగ్గరుండు, నీ పేరు పంజాబ్ షా అన్నారు.
అతడు కనాడ్లో గొప్ప హకీంగా పేరు పొందాడు.